కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో పోలీసులు దూకుడు పెంచారు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ అరెస్ట్ చేసిన పోలీసులు కాసేపట్లో కొంపల్లి జడ్జి ముందు హాజరుపరచనున్నారు. వ్యాపారులను బెదిరించిన వ్యవహారంలో రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యారు. ప్రణీత్ రావు సాయంతో హవాలా వ్యాపారులను బెదిరించారు. ప్రభాకర్ రావు నుంచి వచ్చే ఆదేశాలను ఎప్పటికప్పుడు రాధాకిషన్ పాటించినట్లు ప్రభాకర్ రావు చెప్పిన వ్యాపారులను టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కు పిలిచి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో హవాలా నగదుపై నిఘా పెట్టి కొట్టేసినట్లు తెలిసింది. ప్రతిపక్ష నేతల ఇళ్లలో నిఘా పెట్టి అధికార పార్టీకి రాధాకిషన్ సమాచారం చేరవేసినట్లు, ప్రతిపక్ష నేతలను అనధికారికంగా నిర్బంధించినట్లు ఆరోపణలొస్తున్నాయి. ప్రభాకర్ రావు, రాధాకిషన్లే ఫోన్ ట్యాపింగ్ లో కీలక సూత్రధారులని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతించింది. మరోసారి ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కస్టడీకి కోర్టు నిరాకరించింది. పోలీసుల కస్టడీ పిటిషన్ను కొట్టేసింది. దీంతో సోమవారం ప్రణీత్ రావు తరపున ఆయన లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాఘవేంద్ర, గాయత్రి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు గట్టుమల్లిని మొన్న సాయంత్రం వాళ్ళు పోలీసులు, పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకొని నిన్న సాయంత్రం ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి. మొత్తం పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఆయన ఫోన్ ట్యాపింగ్లో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. ఆయనను అరెస్ట్ చేసిన పరిస్థితి. మరి కొద్దిసేపట్లో మనం చూడొచ్చు, విజువల్లో 2 వెహికల్స్ సిద్ధం చేశారు. ఈరోజు హాలిడే ఉండడంతో కొంపల్లో జడ్జి ముందల ఆయన హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ బంజారాహిల్స్ పిఎస్కు చేరుకున్నాడు. పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఆయనను జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. టాస్క్ ఫోర్స్లో పనిచేసిన రాధాకృష్ణరావు ఆయన పాత్ర ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పాత్ర ఉన్నట్టు తెలుస్తుంది. బంజారాహిల్స్లో పోలీసు విచారణకు మొన్న హాజరైన రాధాకృష్ణరావు నిన్న సాయంత్రం అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఆయన గట్టుమల్లను దాదాపుగా 4 సిఐలు, 5 మంది ఎస్ఐలు, కానిస్టేబుల్ పూర్తి స్థాయిలో విచారించిన అధికారులు నిన్న పలువురిని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్న రాధాకృష్ణరావును మరి కాసేపట్లో ఆయనను జడ్జి ఇంటి ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. నేడు తిరుపతన్న భుజంగారావు కస్టడీని నిన్న నాంపల్లి కోర్టు 5 రోజులు కస్టడీ ఇచ్చిన నేపథ్యంలో మరి కాసేపట్లో చెంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో వీరు చేసిన మానిటరింగ్, చేసిన డబ్బులు, నేతల సంభాషణలపై ఆరా తీస్తున్న పోలీసులు రాధాకృష్ణరావుకు సంబంధించి మొత్తం 4 అరెస్ట్ అయిన పరిస్థితి. ప్రణీత్ రావు, రాధాకృష్ణరావు, తిరుపతన్న, భుజంగారావు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లో కీలక పాత్ర పోషించినట్టు పోలీసులకు కీలకమైన ఆధారాలు లభించినట్టు తెలుస్తుంది. దాదాపుగా వీళ్ళ పాత్ర పూర్తి స్థాయిలో ఉన్నట్టు తెలుస్తుంది. రాధాకృష్ణరావు మల్కాజ్గిరి ఏసీబీగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నేత ఆత్మహత్య కారకులయ్యారనే అభియోగాలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. విచారణ అనంతరం కేసును బయటపడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో టాస్క్ ఫోర్సులు కీలకంగా వ్యవహరించిన రాధాకృష్ణరావు గత నగర కోత్వాలుగా ఎవరున్న ప్రభుత్వం అండదండల కారణంగా రాధాకృష్ణరావుకి ప్రాధాన్యం ఉండేది. అయితే ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా 2 విడతలుగా ఆయన్నే ఓఎస్డీగా టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ కొనసాగిన పరిస్థితి. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితి. శాసనసభ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో కూడా రాధాకృష్ణరావుపై అప్పటి కమిషనర్ సందీప్ షాడిల్లా ఎన్నికల కమిషన్కు ప్రత్యేక నివేదిక పంపించడంతో పాటు ఆయనను టాస్క్ ఫోర్స్ బాధ్యతల నుంచి తప్పించాలని కూడా కోరిన పరిస్థితి. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం మారడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. అదుపులో కొంతమంది ఉన్నట్టు తెలుస్తుంది. మరో 3 టాస్క్ ఫోర్స్ అధికారులను అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్న పరిస్థితి. టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో వారి ఫోన్లు స్వాధీనం చేసుకున్న క్షేత్రాల ఆపరేషన్లో వీరి పాత్ర ప్రమేయం గుర్తించిన నేపథ్యం వారిని విచారించినట్టు తెలుస్తుంది. ప్రణీత్ రావుకు డ్రైవర్గా పనిచేసిన వ్యక్తితో పాటు కానిస్టేబుల్ సైతం పోలీసులు అదుపులో ఉండి విచారిస్తున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ 4న ఎస్ఐబీ హార్డ్ డిస్కులు ధ్వంసం చేయడంతో పాటు వాటిని మూసీ నదిలో పారవేయడంలో వీర ప్రమేయం జైల్లో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగారావు, తిరుపతన్నకు 5 రోజులు కస్టడీ ఇస్తూ నాంపల్లి కోర్టు నిన్న ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఉంది. దాదాపుగా వాళ్లకు
ఏప్రిల్ 2 వరకు కస్టడీ విధించి ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ ఇచ్చేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించిన పరిస్థితి. నెల 12 అరెస్ట్ చేశారని ఇప్పటికే 14 రోజులు గడిచిన నేపథ్యం పోలీసు కస్టడీ ఇవ్వొద్దంటూ ప్రణీత్ రావు తరపున న్యాయవాదులు వాదించిన పరిస్థితి. దీంతో పోలీస్ పిటిషన్ న్యాయస్థానం కొట్టేసిన పరిస్థితి. అజ్ఞాతంలోని బేగం బజార్ వ్యాపారులు ఉన్నట్టు తెలుస్తుంది. రాధాకృష్ణరావు గట్టుమల్లు పోలీసు విచారణ క్రమంలో బేగం బజార్ లో కొందరు వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు తరచూ బేగం బజార్ ప్రాంతంలో సోదాలు నిర్వహించేవారు. ఆ ప్రాంతంలో గంజాయి అవాలా డబ్బుల్లో వాళ్ళ పాత్ర కీలకంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎక్కువగా రాధాకృష్ణరావు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పాత్ర పోషించి వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తర్వాత బిజినెస్ చేసేవారు బేగం బజార్లో చాలా మందిని భయభ్రాంతులకు గురి చేస్తని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. వాళ్ళు బాధితుల గిడ వచ్చి వెచ్చోన్ డీసీపీకి కంప్లైంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మరి కాసేపట్లో ఈయన రాధాకృష్ణరావు జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.